దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 28 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 332వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము మరియు కొత్త నిబంధన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటిగా పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయం. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున, ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా, ఆయన నన్ను పట్టణమునకు తోడుకుని పోయాను. దేవుని దర్శన వసుడనైన నన్ను ఇశ్రాయేలీల దేశంలోనికి తోడుకుని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతము మీద ఉంచాను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణము వంటిదొకటి నాకు అగ్గుపడాను. అక్కడికి ఆయన నన్ను తోడుకుని రాగా ఒక మనుషుడు ఉండెను. ఆయన మెరియుచున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రయు చేత పట్టుకుని ద్వారములో ఆయన నిలువబడి ఉండెను. ఆ మనుషుడు నాతో ఇట్లనెను: నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటినీ కన్నులారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి. నీకు కనబడు వాటినన్నిటినీ ఇశ్రాయేలీయులకు తెలియజేయము. నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను, మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్రయుండెను. ప్రతి మూర మూరెడు బెత్తెడు నిడివి గలది. ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని ఎత్తును 1.5 తేలెను. అతడు తూర్పు తట్టున ఉన్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదకెక్కి గుమ్మపు గడపను కొలవగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు 1.5 తేలెను. మరియు కావలి గది నిడివియు వెడల్పును 1.5. కావలి గదులకు మధ్య 5 మూరల ఎడముండెను. గుమ్మము యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు 1.5 ఎడము. గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా 1.5 తేలెను. గుమ్మపు ద్వారము కొలువగా అది 8 మూరలై ఉండెను. దాని స్తంభములు 2 మూరలు. అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. తూర్పు గుమ్మపు ద్వారము యొక్క కావలి గదులు ఇటు 3 అటు 3 ఉండెను. మూడు గదులకు కొలత ఒకటే, మరియు 2 ప్రక్కలనున్న స్తంభములకు కొలత ఒకటే. ఆయా గుమ్మముల వాకిండ్లు కొలవగా వాటి వెడల్పు 10 మూరలను, నిడివి 13 మూరలను తేలెను. కావలి గదుల ముందర 3 ఎత్తుగల గోడ ఇరు ప్రక్కల నుండెను. ఆ ప్రక్కను ఈ ప్రక్కను 3 ఎత్తుగల గోడయుండెను. గదులైతే ఇరు ప్రక్కలను 6 మూరల ఎత్తుగలవి. ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలువగా 25 మూరల వెడల్పు తేలెను. 2 వాకిండ్ల మధ్య గోడను అదే కొలత. 6వ దేశి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను. బయటి గుమ్మమునొద్ద నుండి లోపలి గుమ్మపు ద్వారము వరకు 50 మూరలు. కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలు ఉండెను. గోడలోని స్తంభములకును కిటికీలు ఉండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకుని రాగా అచ్చట గదులను చష్టాయు కనబడెను. చష్ట మీద 30 చిన్న గదులు ఏర్పడి ఉండెను. ఈ చష్ట గుమ్మముల వరకు ఉండి
వాటి వెడల్పున సాగి ఉండెను. అది క్రింది చష్ట ఆయను. క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణము వరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను 100 మూరలాయను. మరియు ఉత్తరపు వైపున బయటి ఆవరణం చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును, దాని ఇరుప్రక్కలను ఉన్న 3 కావలి గదులను, వాటి స్తంభములను, వాటి మధ్య గోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడను. అనగా నిడివి 50 మూరలు, వెడల్పు 25 మూరలు కనబడను. వాటి కిటికీలను, వాటి మధ్య గోడలను ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారం యొక్క కొలత ప్రకారంగా కనబడను. మరియు ఎక్కుటకై 7 మెట్లు ఉండెను. ఎదుట నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను. ఉత్తర ద్వారమునకు ఎదురుగా ఒకటియు, తూర్పు ద్వారమునకు ఎదురుగా ఒకటియు, లోపటి ఆవరణమునకు పోవు 2 గుమ్మములు ఉండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా 100 మూరల ఎడము కనబడను. అతడు నన్ను దక్షిణపు తట్టునకు తోడుకొని పోగా దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి కనబడను. దాని స్తంభములను మధ్య గోడలను కొలువగా అదే కొలత కనబడను. మరియు వాటికి ఉన్నట్టుగా దీనికిని దీని మధ్య గోడలకును చుట్టూ కిటికీలు ఉండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. ఎక్కుటకు 7 మెట్లను ఎదురుగా కనబడు మధ్య గోడలను ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి ఉండెను. దక్షిణపు తట్టున గుమ్మము నుండి గుమ్మము వరకు ఆయన కొలువగా 100 మూరలాయను. అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకుని పోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను. దాని కొలత అదే. మరియు దాని కావలి గదులను, స్తంభములను, మధ్య గోడలను పై చెప్పిన కొలతకు సరిపడను. దానికిని దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకును కిటికీలు ఉండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. చుట్టూ మధ్య గోడల నిడివి 25 మూరలు, వెడల్పు 5 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణం తట్టు చూచుచుండెను. దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లు ఉండెను. తూర్పు తట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకుని పోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పై చెప్పిన కొలత తేలను. దాని కావలి గదులకును, స్తంభములకును, మధ్య గోడలకును కొలత అదే. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలు ఉండెను. నిడివి 50 మూరలు, వెడల్పు 25 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణం తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లు ఉండెను. ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకుని పోయి దాని కొలువగా అదే కొలత ఆయను. దాని కావలి గదులకును, స్తంభములకును, దాని మధ్య గోడలకును అదే కొలత. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలు ఉండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. దాని స్తంభములు బయటి ఆవరణం తట్టు చూచుచుండెను. ఆ స్తంభముల మీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లు ఉండెను. గుమ్మముల స్తంభముల యొద్ద వాకిలి గల గది ఉండెను. అక్కడ దహన బలి పశువుల మాంసము కడుగుదురు. మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల 2 బలలు ఉంచబడెను. వీటి మీద దహన బలి పశువులను, పాప పరిహారార్థ బలి పశువులను, అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడును. గుమ్మము యొక్క వాకిలి దగ్గర ఉత్తరపు దిక్కున మెట్లు ఎక్కు చోటున ఇరుప్రక్కల 2 బలలు ఉండెను. అనగా గుమ్మపు 2 ప్రక్కల 4 బలలు ఉండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి ఉండెను. దహన బలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకై వినియోగించే ఉపకరణములుంచదగిన 8 బలలు ఈ తట్టు 4, ఆ తట్టు 4 మెట్ల దగ్గర ఉండెను. అవి 3 నిడివియు, 3 వెడల్పును, 3 ఎత్తును కలిగి మలిచిన రాతితో చేయబడి ఉండెను. చుట్టూ గోడకు అడుగడుగు పొడుగు గల మేకులు నాటబడి ఉండెను. అర్పణ సంబంధమైన మాంసము బలల మీద ఉంచుదురు. లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణంలో ఉత్తరపు గుమ్మం దగ్గర నుండి దక్షిణముగా చూచిన ఒకటియు,
తూర్పు గుమ్మం దగ్గర నుండి ఉత్తరముగా చూచిన 2 గదులు ఉండెను. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, దక్షిణపు తట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది. ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలి వారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతి వారై సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చేవారు. అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును 100 మూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠం ఉంచబడెను. అతడు మందిరం యొక్క మంటపములోనికి నన్ను తోడుకుని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్క దాన్ని కొలువగా అది ఇరుప్రక్కల 5 మూరలు ఉండెను. గుమ్మము ఇరుప్రక్కల 3 మూరలు వెడల్పు. మండపమునకు నిడివి 20 మూరలు. ఎక్కుడికై ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు 11 మూరలు. స్తంభముల దగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కంబములు ఉంచబడెను. క్రొత్త నిబంధన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాలు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటం పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపంగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరికొకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్.